అధ్యక్ష, కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ్యుడు శ్రీ భూమా నాగిరెడ్డి అకాల మరణానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని తెలియజేస్తుంది. వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తుంది. శ్రీ నాగిరెడ్డి అకాల మరణం ఈ సభలో సభ్యులందరినీ తీరని కలిగించింది. వర్ధమాన రాజకీయాల్లోనూ ఈ శాసనసభ కార్యక్రమాల్లోనూ శ్రీ భూమా నాగిరెడ్డి పోషించిన చురుకైన పాత్రను ఈ సభ ఎప్పటికీ మర్చిపోలేదు. 1964 జనవరి 8వ తేదీన కర్నూలు జిల్లా డోర్నిపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ భూమా నాగిరెడ్డి భూమా బాలరెడ్డి ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. 2 పదులు దాటిన వెంటనే రాజకీయ ప్రవేశం చేసిన శ్రీ భూమా నాగిరెడ్డి జీవితం అంతా పోరాట బాటలోనే సాగింది. బెంగళూరులో హోమియో విద్యను అభ్యసిస్తుండగా రాజకీయ ప్రతినిధి చేతుల్లో తండ్రి శ్రీ బాలరెడ్డి హత్య గావించడంతో చదువును అర్ధంతరంగా నిలిపి శ్రీ నాగిరెడ్డి యువకునిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. గ్రామస్థాయి నుంచి అత్యున్నత చట్టసభ వరకు సాగిన శ్రీ నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. 1984లో మొదటిసారిగా రుద్రవరం మండలం నర్సాపూర్ ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షునిగా ఆయన ఎన్నికయ్యారు. 1986లో తెలుగుదేశం పార్టీ తరపున ఆళ్లగడ్డ మండల ప్రజాపరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. 1992లో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే స్థానం నుంచి మరోసారి శాసనసభ్యుగా ఎన్నికయ్యారు. 1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి విజయం సాధించి పార్లమెంటుకు వెళ్లారు. ఆ తర్వాత 1998, 99లో వరుసగా జరిగిన ఎన్నికల్లోనూ లోక్సభ సభ్యునిగా గెలుపొంది హ్యాట్రిక్ ఎంపీగా నిలిచారు. 2014లో నంద్యాల నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. శాసనసభ ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షునిగా కొత్తగా పనిచేశారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో శ్రీ భూమా నాగిరెడ్డి ప్రత్యేకమైన ముద్ర వేశారు. ముఖ్యంగా ముఠా కక్షలకు వ్యతిరేకంగా కోవెలగుంట్ల నియోజకవర్గంలో శ్రీ నాగిరెడ్డి జరిపిన శాంతి యాత్రలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక మేలి మలుపుగా నిలిచాయి. చట్టసభల్లోనూ ఆయన ఎంతో చురుగ్గా వ్యవహరించేవారు. రైతుల పంట నష్టపరిహారం అందించడంలో వారి కృషిని రైతాంగం ఎప్పటికీ గుర్తు చేసుకుంటుంది. నంద్యాల చక్కెర కర్మాగారం విషయంలో శ్రీ నాగిరెడ్డి చేసిన సేవలను రైతులు ఎప్పటికీ మర్చిపోలేరు. విత్తన జొన్న రైతుల సమస్యల పరిష్కారానికి శ్రీ నాగిరెడ్డి ఎంతో శ్రమించారు. తెలుగు గంగ, కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల బాగు కోసం శ్రీ భూమా నాగిరెడ్డి ఎంతగానో పరితపించారు. శ్రీ నాగిరెడ్డి మరణం రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని లోటు. ఆయన స్మృతికి ఈ శాసనసభ నివాళులర్పిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తుంది. శ్రీ నాగిరెడ్డి కుమార్తె శ్రీ అఖిల ప్రియ ఇదే సభలో చట్ట సభ్యురాలుగా ఉన్నారు. 3 ఏళ్ల వ్యవధిలో తల్లిని, తండ్రిని కోల్పోయిన శాసనసభ్యురాలు శ్రీమతి అఖిల ప్రియకు, ఆమె కుటుంబానికి ఈ కష్ట సమయంలో గుండె ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అధ్యక్ష, ఒక బాధ, ఒక ఆవేదన ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. 24 గంటల ముందు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే నేను ఆయనతో మాట్లాడాను. అంత మునిపే నాకు ఒక ఫోన్ కూడా చేసి మీకు చెప్పడం మిస్ అయ్యాను, హాస్పిటల్లో ఉన్నాను, నేను ఎక్కడో భోంచేశాను, అది ఫుడ్ పాయిజన్ అయింది, దానివల్ల నేను హాస్పిటల్లో చేరాను. హాస్పిటల్లో చేరిన తర్వాత మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఫోన్ చేశానని చెప్తూనే
నేను తొందరలో వచ్చి మిమ్మల్ని కలుస్తానని ఆయన చెప్పడం, ఆయన కుమార్తె ముందు రోజు నాకు ఫోన్ చేస్తూ మా నాన్నగారు రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తారని చెప్పి అఖిలప్రియ చెప్పడం, అదేవిధంగా మొన్న చనిపోయిన ముందు రోజున నన్ను వచ్చి కలిశారు. ఎగ్జాక్ట్గా 24 గంటల్లో నాకు ఒక ఫోన్ వస్తే అఖిలప్రియ లోకేష్కి ఫోన్ చేసి చెప్పడం, జనరల్ సెక్రటరీగా ఆయన నాకు ఫోన్ చేసి నాగిరెడ్డి గారికి సీరియస్గా ఉందంట, ఇమ్మీడియట్గా మనం అన్ని ఏర్పాట్లు చేయాలంటే నేను మా పేషీకి ఇమ్మీడియట్గా చెప్పి ఏమేం చేయాలో అన్నీ చేయమన్నాను. కామినేని శ్రీనివాస్ హెల్త్ మినిస్టర్ని అలర్ట్ చేశాను, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని అలర్ట్ చేశాను. ఏ విధంగా సరే, ఎందుకంటే ఆయన ఆళ్లగడ్డలో ఉన్నాడు, ఆళ్లగడ్డలో అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన ఆరోగ్యం కావాలంటే పక్కన నంద్యాల తీసుకుపోయే పరిస్థితి ఉంది. నంద్యాలలో కూడా మనం అనుకున్నట్టు సూపర్ స్పెషాలిటీస్ కానీ అదే మరి ఎక్స్పర్ట్స్ ఉండే పరిస్థితి లేదు. అవసరమైతే హెలికాప్టర్లో ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలి, డాక్టర్స్ పంపించాలి. అన్ని ప్రయత్నాలు అయితే నేను ఒక 2 గంటలు ఆ పని మీద కూర్చొని అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ దురదృష్టం అధ్యక్ష కాపాడుకోలేకపోయాం. విధి ఎంత బలీయమైనదో ఇది ఒక ఉదాహరణ మాత్రం. 24 గంటల ముందు చాలా చురుగ్గా నవ్వుతూ వచ్చి నన్ను కలిసి, నేను అన్ని విధాలు ఆయన అడిగిన కూడా అధ్యక్ష, లాస్ట్ మూమెంట్ ఆయన అడిగిన ఒక రాజకీయ నాయకుడు జీవితంలో కొన్ని మర్చిపోలేం. అలాంటిది ఆయన అడిగింది కూడా నంద్యాల బాగా వినబడింది, రోడ్లు బాగా లేవు, ఇండ్లు లేవు, ఈ 2 మీరు చేయాల్సిన అవసరం ఉందంటే నువ్వు దాని గురించి వరీ కావద్దు, నేను అన్నీ చేసి పెడతాను, మీరు వెళ్ళమని చెప్పి నేను చెప్పాను అధ్యక్ష. అదే కడపటి ఆయన చూడడం, తర్వాత నిన్న ఆయన డెడ్ బాడీని చూసే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. రెండో విషయం అధ్యక్ష, భూమా నాగిరెడ్డి గారు ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 53 సంవత్సరాలు ఉజ్వల భవిష్యత్తు ఉండే నాయకుడు, రాష్ట్రానికి ఇంకా ఎక్కువ సేవలు చేయాల్సిన అవసరం ఉండే నాయకుడు. అలాంటి వ్యక్తి 53 సంవత్సరాలు చనిపోవడం చాలా బాధ కలుగుతుంది. అంతేకాకుండా అధ్యక్ష, నాకైతే ఒక విధంగా చెప్పాలంటే చాలా దగ్గర సంబంధం. నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఆయన చూస్తే మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయ ప్రవేశం కూడా 84లో చేయడం, అప్పటికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అక్కడి నుంచి సొసైటీ అధ్యక్షుడిగా ఉండడం, వాళ్ళ బ్రదరు వీరశేఖర్ రెడ్డి గారు అప్పటికే పార్టీలో యాక్టివ్గా ఉండడం, అదే మాదిరిగా శోభానాగిరెడ్డి గారి తండ్రి 82 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం, ఆ రోజు జరిగినటువంటి సంక్షోభంలో ఆయన వేరే పార్టీకి పైన ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీని నమ్ముకోవడం, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన మండల ప్రజాపరిషత్ అవడం, మండల ప్రజాపరిషత్ అయినప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, నేను ఎంపీపీల్ని, మండల పార్టీ అధ్యక్షుల్ని, మండల స్థాయి నాయకుల్ని శిక్షణా తరగతులు పెట్టి హైదరాబాద్లో చాలా ట్రైనింగ్ కోసం నేను ముందుకు పోవడం, అలాంటి సమయంలో ఆ రాజకీయాల్లో ఆయన ముందుకొచ్చి చేయడం, 92లో ఏదైతే వీరశేఖర్ రెడ్డి గారు బ్రదర్ కాబట్టి ఎమ్మెల్యే కావడం, ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోవడం, ఈయన మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా అంతవరకుండి బై ఎలక్షన్స్ పెడితే నేను నేరుగా అక్కడికి వెళ్ళి 4-5 రోజులు ఊరూరు తిరిగాను అధ్యక్ష. ఆ రోజుల్లో ఊరూరు తిరిగినప్పుడు ఈయన నాయకత్వ లక్షణాలు కానీ ఈయన ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ పర్సనల్గా కూడా చూశాను. ఆ విధంగా 5-6 రోజులు తిరిగి బై ఎలక్షన్లో ఆయన గెలిపించుకున్నాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 94 ఎన్నికల్లో గెలిచాడు. 94 ఎన్నికల్లో గెలుస్తానే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి నంద్యాల నుంచి పోటీ చేస్తే మేము అడిగాం. నంద్యాల నుంచి ఆయన పోటీ చేసిన తర్వాత ఆయనకు వదిలిపెట్టి బై ఎలక్షన్స్ వచ్చాయి. బై ఎలక్షన్స్ వస్తానే నాగిరెడ్డి గారిని పెడితే నాగిరెడ్డి గారు
4 లక్షల మెజార్టీతో గెలిచారు అధ్యక్ష. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగానాయుడు పెడితే 4 లక్షల అభ్యర్థి మెజార్టీతో గెలిచారు అధ్యక్ష. ఆ తర్వాత 98, 99 2 సార్లు గెలిచారు. అదే మరిగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు శోభానాగిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా పెట్టడం, ఒకే కుటుంబం అధ్యక్ష ఎంపీ ఎమ్మెల్యేగా, అదే సమయంలో మళ్ళీ ఎస్సీ సుబ్బారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా వీళ్ళందరూ ఉండడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఓసారి చాలా బాధ కలుగుతున్న అధ్యక్ష. ఆ విధంగా మీరు చూసినప్పుడు అందరినీ కలుపుకుంటూ ఎక్కడన్నా వస్తే నవ్వుతూ పలకరించేవాడు. పర్సనాలిటీ కూడా మీరు చూస్తే హైట్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ప్లీజింగ్ పర్సనాలిటీ, అందరితో బాగా ఉండడం, కలుపుగోలుగా ఉండడం. ఆయనతో మాట్లాడిన వ్యక్తులు ఎవరు కూడా ఆయన యొక్క మెమరీస్ని మర్చిపోలేని పరిస్థితి అధ్యక్ష. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం ఒక మాటలో చెప్పాలంటే చాలా తీవ్రమైనటువంటి లోటు, బాధాకరం. నేను ఆయన మీద చాలా హోప్స్ కూడా పెట్టుకున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో రాయలసీమలో అధ్యక్ష ఎప్పుడో ఆయన కోయలగుంట్లో నాకు బాగా జ్ఞాపకం, ఫ్యాక్షన్స్కి వ్యతిరేకంగా పోరాటం చేశాడు అధ్యక్ష. ఒక సామాజిక పరివర్తన రావాలి, ఫ్యాక్షన్స్ పోవాలి అని ఆ రోజుట్లో చేశారు అధ్యక్ష. నేను కూడా చాలాసార్లు రాయలసీమ విషయానికి వస్తే అధ్యక్ష, రాయలసీమలో ఉండే వనరులు ఎక్కడా లేవు. రెండోది, నీళ్లు ఇస్తే రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది, కోస్ట్ల కంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది. అనేక కారణాల వల్ల అక్కడుండే వెనుకబడిన తనం కానీ ఇటు వల్ల ఫ్యాక్షన్స్ పెరగడం, ఆ ముఠాలు చాలా భయంకరంగా తయారు చేయడం, చాలా కుటుంబాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా ఈ ఫ్యాక్షన్స్ పోవాలి, కమ్యూనల్ వైలెన్స్ పోవాలి, తీవ్రవాదం పోవాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమైన ఉద్దేశంతో నేను చాలా ఫర్మ్గా కూడా యాక్ట్ చేశాను అధ్యక్ష. దాని పర్యవసానమే హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్, అదే తర్వాత ఎప్పుడూ రాలేదు. తీవ్రవాదం పైన కూడా పోరాడితే నా మీదనే వాళ్ళు అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు తప్ప 24 క్లెయిమోర్స్ పెట్టారు. అదే మరి రాయలసీమలో కూడా ఫ్యాక్షన్స్ పోయి ఈ రాయలసీమని సస్యశ్యామలం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం అధ్యక్ష. అలాంటి ఉద్యమాన్ని కూడా ఆయన బ్రహ్మాండంగా ముందుకొచ్చి ఆ రోజుట్లో దూరదృష్టి చేశారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు చూస్తే రాయలసీమలో ఏదైతే ఎప్పుడు కనపడినా, మొన్న కూడా కనపడినప్పుడు నాతో ఒక మాట అన్నాడు, మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు పోతిరెడ్డిపాడు రావడం, పక్కనే మల్యాల రావడం, ముచ్చుమరి రావడం, తెలుగు గంగ, ఇవన్నీ కూడా ఎస్ఆర్బీసీ కానీ తెలుగు గంగ కానీ గాలేరు నగిరి కానీ ఇవన్నీ పూర్తయితే మాకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం మేము నీటి కోసం పోరాడాం. మొన్న కూడా కృష్ణమూర్తి గారు అంటున్నారు అధ్యక్ష, మా జీవితంలో శ్రీశైలం నీళ్లు చూడలేదు. నిన్న కూడా పోయినప్పుడు నేను చూశాను అధ్యక్ష, ఆ దారిలో పోతా ఉంటే చెరువుల్లో నీళ్లున్నాయి, రిజర్వాయర్లు నీళ్లున్నాయి, మార్చిలో పచ్చగా కనపడితే అలాంటి ఒక అభివృద్ధి జరిగే సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఆ అభివృద్ధి చూసినప్పుడంతా చాలా ఆనందపడ్డారు. ఎన్నోసార్లు నాతో కూడా అన్నాడు, ఇంకా రాయలసీమలో మాకు ఏ సమస్య ఉండదు, బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అనే పరిస్థితి నుంచి ఈరోజు జరగడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా అధ్యక్ష, ఓసారి చరిత్ర, డెస్టినీని ఎవరూ కాదనలేము. అయితే మనం ఉన్నంత వరకు మనం చేసే పనులే శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతాయి. 25 సంవత్సరాలు నాగిరెడ్డి గారి రాజకీయ జీవితం మనం చూస్తే అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఒక ప్రగాఢ ముద్రని ఆయన వేయగలిగారు. ఆయన ఏ ఆశయాల కోసం, ఏ అభివృద్ధి కోసం పాటుపడ్డాడో ఆ అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాంటి ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అఖిల ప్రియ అయితే ఇంట్లో ఆడబిడ్డైన పెద్దమ్మాయి, వీళ్ళ చెల్లికి మొన్నే పెళ్లి కూడా అయింది. తమ్ముడు ఇప్పుడు 12th క్లాస్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా
గుండె ధైర్యంతో ముందుకు పోయి భూమా నాగిరెడ్డి గారు దేనికోసమైతే పనిచేశారో ప్రజాహితం కోసం అదే కోవలో ఆవిడ పనిచేయాలని, ఆవిడ పనిచేసే విధానంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నేను ఒకటే ఆవిడకి హామీ ఇస్తున్నా. ఒక కన్న బిడ్డను చూసుకుంటే ఏ విధంగా నర్చర్ చేస్తారో ఆ విధంగా నర్చర్ చేసి మీ కుటుంబం అమ్మా నాన్నను పోగొట్టుకున్నారనే బాధ ఉంటుంది, అది ఎవరు తీసేయలేం. కానీ ఈ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండి మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుకుంటూ పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఆయన గుర్తుండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలాంటి నాయకులు చనిపోయినప్పుడు వారు చేసిన త్యాగాలు కూడా మనకు గుర్తుండాలి, ఆ పేరు కూడా గుర్తుండాలి. ఈ కుండే నాయకులందరూ మాట్లాడిన తర్వాత వారిని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేస్తే బాగుంటుందో అవి కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఆ కుటుంబానికి భగవంతుడు నిండు మనసుతో ఆశీర్వదించి ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భూమా నాగిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.